ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త గారు తన గృహాన్ని బట్టి ఎంతగానో సంతోషించేవారటండి. ఒక దగ్గర రాయబడి ఉన్న మాటలు ఇప్పుడు మీకు చదువుతున్నాను చూడండి. మరియు నేను వాస్తవమైన అనుకూలతమైన లేదా దేవుడిచ్చిన ఈ గృహములో నేను ఉండాలనుకుంటున్నాను. నేను ఇచ్చట ఉండేటప్పుడు అలా అనుకూలమైన వాతావరణముతో ఉండాలనుకుంటున్నాను. ఎవరు ఎవరు వాతావరణంతో? దేవుడుండే వాతావరణముతో ఆ గృహములో ఉండాలని అనుకుంటున్నాడట. దేవుడు నాకు ఇచ్చిన ఇంటిలో ఏమంటాడండి, నా ఇల్లును ఒక సంఘ గృహముగా వాడేవాడను. తన ఇల్లు ఎలా వాడాడో చెప్తున్నాడు. నా ఇల్లును ఒక సంఘ గృహముగా వాడేవాడను. నేను ఈ యొక్క గృహములో సంఘ కాపరిగా ఉండేవాడను. నేను పాటలు పాడు గాయకుడిగా ఉండేవాడను. నేను కానుకలు పట్టేవాడను. అక్కడే కానుకలు పట్టేవాడట. నేను ద్వారపాలకునిగా ఉండేవాడను. మరియు నేను వడ్రంగి వాడిగా ఉండేవాడను. నేను పొయ్యి యొక్క ధూళిని శుభ్రపరిచేవాడను. మరియు చేయుటకు ఏమి చేయవలనో దాని అంతటినీ చేసేవాడను. పిమ్మట మరోవైపు పబ్లిక్ సర్వీస్ కంపెనీలో పనిచేసేవాడను. 17వ ఏటనే నేను ఇచ్చట ఉండేవాడను. ఇటువంటి ఈ పాత చిన్న నిర్మాణ గృహమును బట్టి నేనెంతో సంతోషించుచున్నాను. ఇది పెద్ద విశాలమైనది లేక గొప్ప కట్టడము కాకపోవచ్చు కానీ ఇది ఒక గృహము. మరియు నేను చాలా ఆదరణ అనుభవిస్తుంటాను. మరియు దాని కొరకే నేను ఎంతగానో సంతోషించుచున్నాను అని అన్నాడండి. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన చిన్న ఇంటిలోనే ఆయన బ్లెస్ చేస్తాడండి. ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన.